హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ అనే అంశం మీద మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఇండియా చైనా నిన్నటి ఎపిసోడ్ చూస్తే ఏ విధంగా అగ్రెసివ్గా మన ఇండియన్ సోల్డియర్స్ మీద దాడి చేసిందో మనందరికీ తెలిసింది. అసలు ఈ చైనాకి ఇంత కక్షపూరితమైన భావన ఎందుకు కలిగింది ఇండియా మీద? చైనాకి మనకి ఏం జరిగింది గతంలో? చైనా ఎందుకు అగ్రెసివ్గా ఈ విధంగా వెళుతుంది ఇండియా మీద? ఇది కరోనా నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాను విమర్శిస్తూ ఉంటే దాని యొక్క ఆ ఇంటెన్సిటీని డైవర్ట్ చేయడానికైనా, లేదా చైనా స్వలాభం కొరక అనేది ఇప్పుడు చూద్దాం. గతం తెలిస్తే మనకి ఇప్పుడు ఏంటనేది అర్థమవుతుంది. సో నిన్నటి ఎపిసోడ్ చూస్తే చాలా విచారించదగ్గ దేశ జవాన్లు చనిపోయారు. ఇక్కడ చైనా ఇండియా ఈ కాన్ఫ్లిక్ట్స్లో చూస్తే చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, మన ఇండియాలో కూడా కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1917లో మనకి ఎంఎన్ రాయ్ గారు రష్యాలో స్థాపించారు. ఆయన రష్యాలో, అది 1925లో మన ఇండియా వచ్చింది. డాక్టర్ సత్యభక్త 1925లో కాన్పూర్లో ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చారనమాట. ఫస్ట్ అయితే రష్యాలో. అయితే రష్యా కమ్యూనిస్టు, చైనా కమ్యూనిస్టు, మన ఇండియాలో కూడా కమ్యూనిస్ట్ భావాలు, కమ్యూనిస్టులు ఉన్నారు. కాను సన్యాల్, తిరుమల నాగిరెడ్డి, డాంగే, వీళ్ళందరూ కూడా మనకి కమ్యూనిస్టులే, పాపులర్ కమ్యూనిస్టు. పుచ్చలపల్లి సుందరయ్య, వీళ్ళందరూ కూడా పాపులర్ కమ్యూనిస్టులు. అయితే ఇక ఈ కమ్యూనిస్టులు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు చైనాతోటి. అంటే బిఫోర్ 1962 ఇండియా చైనా వార్ మనం చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేసాం చైనాతోటి. చైనా కూడా హిస్టారికల్లీ కల్చర్ ఉన్న దేశం. హోయాంగ్ హో రివర్, ఇండియా కూడా ఇండస్ రివర్, ఇండస్ సివిలైజేషన్, హోయాంగ్ హో సివిలైజేషన్, చైనా సివిలైజేషన్ రెండు కూడా హిస్టారికల్లీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న దేశాలే. అయితే మరి ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడైనా సడన్గా వచ్చిందా? ఇది సడన్గా వచ్చింది కాదు. అయితే 1954లో మనకి ఇండియాకి చైనాకి మధ్య ఒక ఒప్పందం జరిగింది, అగ్రిమెంట్, 5 ప్రిన్సిపల్ అగ్రిమెంట్. అది 5 ప్రిన్సిపల్స్ అగ్రిమెంట్, 5 ప్రిన్సిపల్స్, పంచశీల అంటాం. పంచశీల అగ్రిమెంట్. ఈ పంచశీల అగ్రిమెంట్ ఎవరికి జరిగిందటప్పుడు? అప్పట్లో మనకి జేఎల్ నెహ్రూ, ఈయన గొప్ప లీడర్ అప్పట్లో. అలాగే చౌ ఇన్ లై చైనా ప్రెసిడెంట్. చైనాలో ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, ఇండియాలో పిఎంకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి. సో చౌ ఇన్ లై, జేఎల్ నెహ్రూ ఇద్దరి మధ్య సంతకం జరిగింది. 5 ప్రిన్సిపల్స్. ఏంటి ఆ 5 ప్రిన్సిపల్స్ అంటే? మనకి 2 కంట్రీస్ కూడా కో ఎగ్జిస్టెన్స్ ఫర్ పీస్ఫుల్, అంటే శాంతి కోసం ఇద్దరు కూడా మనకి తపన పడాలి, సహకారం అందించుకోవాలి, కో ఎగ్జిస్టెన్స్ పీస్ఫుల్లీ. అలాగే షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఇంటర్నల్ మ్యాటర్స్, వాళ్ళ యొక్క అదే ఇంటర్నల్ మ్యాటర్స్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. ఒక దేశం మరొక దేశం ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కాకూడదు, ఎవరిది వాళ్ళదే. బోత్ కంట్రీస్ దే షుడ్ గివ్ రెస్పెక్ట్ దేర్ కల్చర్. అలాగే 4వది బౌండరీ లైన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలా, ఇద్దరు కూడా ఏవైతే బౌండరీ లైన్స్ ఉన్నాయో రెస్పెక్ట్ ఇవ్వాలా. అలాగే 5వది ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్లో ఈ ట్రేడింగ్ అంటాం దీన్ని, ఈ ట్రేడింగ్ సహకారం అందించుకోవాలా. ఈ 5 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే ఒకటి ఏంటంటే మనకి పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది? 2 దేశాలు. ఫస్ట్ చెప్పాను మీకు, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పీస్ఫుల్నెస్ అని. అంటే ఆ చైనా శత్రువుకి మనం సహకారం చేయకూడదు, మన శత్రువుకి చైనా సహకారం చేయదు. షుడ్ నాట్ సపోర్ట్ టు చైనీస్ ఎనిమీ, చైనా షుడ్ నాట్ సపోర్ట్ టు ఇండియాస్ ఎనిమీ. మనం వాళ్ళ ఎనిమికి సపోర్ట్ చేయకూడదు, మన ఎనిమికి అది సపోర్ట్ చేయదు. అది 5 ప్రిన్సిపల్స్ తోటి. ఇక్కడ సమస్య ఏంటంటే టిబెట్ చైనాలో అంతర్భాగమా కాదా అని చెప్పి అప్పుడు టిబెట్లో మనకి పెద్ద రెవల్యూషన్ స్టార్ట్ అయింది 1959లోని. దాని లీడర్ దలైలామా, ఆయన 59లో మన ఇండియా వచ్చారు. ఆయన చైనా దృష్టిలో ఆయన ద్రోహి. ఆయన వేట కోసం చైనా ఆర్మీ స్టార్ట్ అయ్యింది టిబెట్లో. ఆ యొక్క ఎల్లో రెవల్యూషన్ అయిన ఆ టిబెట్లు స్వతంత్ర అటానమస్ ఈ టిబెట్ కావాలని ఫైట్ చేస్తుంటే దాన్ని బ్రూటల్గా అణిచివేసింది చైనా. ఈలోగా ఈ లీడర్ దలైలామా ఎవరైతే ఉన్నారో ఆయన మన ఇండియా వచ్చాడు 59లో. ఇక అప్పటి నుంచి ఈ విషయం చైనాకి తెలిసింది 59 నుంచి. అప్పటి నుంచి ఈ యొక్క చైనా మన మీద కక్షపూరితమైన
భావన పెంచుకుని మన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. దలైలామా 1959లో ఇండియాలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి కూడా చైనా దృక్పథం ఇండియా పట్ల మారుతూ వచ్చింది. ఇది అసలు కారణం. తర్వాత ఏం జరిగిందంటే మనకి ఈ యొక్క దలైలామా కారణంగా దలైలామా ఇండియాలో ఉన్నాడు అనే వార్త తెలియగానే అది నెమ్మదిగా చైనా ట్రూప్స్ ఇండియా లోపలికి చొచ్చుకుని వచ్చాయి. చూద్దాం ఏం జరిగింది. అప్పుడు మనకి ఈ చైనా 1962 వరకు కూడా 59 నుంచి 62 ఈ పీరియడ్లో చైనా ట్రూప్స్ అన్నీ కూడా మన ఇండియాలోకి చూడండి. ఇది ఈ ప్రాంతం కంట్రోల్డ్ బై చైనా ఉంది. ఏంటిది? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ రెడ్ అనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది అక్షయ చిన్. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్షయ చిన్ ఇది బిఫోర్ 1962 ఇది మన కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు కంట్రోల్డ్ బై చైనా. ఎందుకంటే ఈ 59 తర్వాత చైనా ట్రూప్స్ అన్నీ కూడా నెమ్మదిగా ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది 62లోనే మనకి ఇది పెట్టారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంతకుముందు లేను. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇండియా పాకిస్తాన్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LOAC అంటారు. ఇలా రాస్తాను దీన్ని LOAC. L big, O small, A big, C small. సో LOAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇక్కడ ఈ పార్ట్ ఇదంతా కూడా మనకి అక్షయ చిన్. ఇది సియాచిన్. ఇదంతా పాకిస్తాన్ కంట్రోల్. ఇదంతా సియాచిన్. ఇది సియాచిన్, ఇది అక్షయ చిన్. ఇది మన కంట్రోల్లో ఉండేది. కానీ ఈ యొక్క దలైలామా ఈ ఇండియాలో ఉన్నాడనే విషయం తెలియగానే చైనా ట్రూప్స్ ఇక్కడ వరకు వచ్చేసి ఇదంతా లడక్ పాంగాంగ్ లేక్ ఉంటుంది, మీకు చూపిస్తాను నెక్స్ట్. అక్కడ వరకు వచ్చేసి అప్పుడు మనకి JL నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వికే మీనన్ అంటాం. ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. డిఫెన్స్ మినిస్టర్. అదేవిధంగా మనకి ఎస్ రాధాకృష్ణ ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రెసిడెంట్గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో మనకి ఏం జరిగిందట, ఆ రోజున క్యాబినెట్ మీటింగ్ జరిగి అందరు క్యాబినెట్ మినిస్టర్ని పిలిచి ఈ కృష్ణ మీనన్, JL నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ అభిప్రాయం తీసుకుని మొత్తం ఆ రోజున మనకి యుద్ధ సన్నాహాలు చేసింది. సో యుద్ధం జరిగింది 62లో. ఇండియా చైనా వార్ జరిగింది. ఈ వార్లో మనం ఓడిపోయాం. ఇండియా ఓడిపోయింది. ఎప్పుడైతే ఇండియా ఓడిపోయిందో ఈ వార్లో మనం అప్పటి నుంచి కూడా మనకి ఒక్కసారి ఓటమి వచ్చిన తర్వాత అది యుద్ధం అనేది ఎట్లా ఉంటుందంటే చేసిన కంట్రీ ఫైనాన్షియల్గా సఫర్ అవుతుంది గెలిచిన, అదేవిధంగా ఓడిపోయిన కంట్రీ కూడా సఫర్ అవుతుంది. ఆ రోజున యుద్ధంలో మొత్తం థర్డ్ ఫైర్ ప్లాన్కి ఖర్చు పెట్టవలసిన నిధులన్నీ కూడా యుద్ధంలో ఖర్చు పెట్టాం. కంప్లీట్గా ఓడిపోయాం. అప్పటి నుంచి కూడా ఈ అక్షయ చిన్ అనేది చైనా కంట్రోల్లో ఉంది. అప్పటి నుంచి చైనా కంట్రోల్లో ఉంది. అప్పటి నుంచి మన మీద అగ్రెసివ్నెస్గా దాడి చేస్తూనే ఉంది. ఆ తర్వాత ఇంకొక కక్ష ఎందుకు పెట్టుకుందంటే 1975లో ఈ సిక్కింని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు, చోంగ్ యాంగ్ అని. ఆయన చైనా పరిపాలకుడు. ఆయన చైనాలో కలపడం ఇష్టం లేక ఆయన ఇందిరాగాంధీ కాలంలో ఆ సిక్కిం ప్రాంతాన్ని మన ఇండియాలో కలిపేశారు. సో సిక్కిం ప్రజలకు ఎప్పుడు వచ్చిందంటే ఇండిపెండెన్స్ మనకి వాళ్ళకి సిటిజన్షిప్ 1975. అది ఇండియాలో భూభాగం అయింది. అప్పటి వరకు 75 వరకు సిక్కిం మనది కాదు, యాక్చువల్గా అది చైనాలో పార్ట్ అది. కానీ సిక్కింని అఫీషియల్గా కలిపేశారు అది. సో సిక్కిం చోంగ్ యాంగ్ అనే రాజు 1975లో సిక్కిం అనబడే ప్రాంతాన్ని మన ఇండియాలో అఫీషియల్గా కలిపారు. అప్పటి నుంచి కూడా ఇంకా కక్షపూరితమైనగా వ్యవహరిస్తుంది. ఆ సిక్కిం తర్వాత నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ని పెట్టుకుంది. ఇదంతా మాదే ఉంటుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కూడా బర్నింగ్ ఇష్యూ. ఇది మనకి ఈ యొక్క చైనా యొక్క పూర్వపరాలు. ఇప్పుడు గొడవ ఏంటి అది చూద్దాం. ఇది 62 తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది చైనానే పెట్టింది యాక్చువల్గా. ఇది మాది అని మన మీద దాడి చేసి మనల్ని ఓడించి అదే పెట్టుకుంది. దీన్ని నెహ్రూ గారు ఆ రోజు లెటర్ కూడా రాశారు, ఇది కరెక్ట్ కాదు అని. సో ఈ సియాచిన్ ఇది పాకిస్తాన్తో సమస్య, అక్షయ చిన్ అటు చైనాతో సమస్య. ఇప్పుడు ఈ కారణాల వల్లే ముందుగానే మన మోడీ గారు ఈ జమ్మూ కాశ్మీర్ని ఇటు జమ్మూ అటు లడఖ్గా డివైడ్ చేశారనమాట. సో ఇది అసలు రీజన్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ కండిషన్ గొడవ ఏంటో చూద్దాం. ఓకే,
ఇప్పుడు చూస్తే మనకి చూడండి, ఇది అక్షయ చిన్ ఇంతకుముందే చెప్పాను మీకు, కంట్రోల్డ్ బై చైనా అండ్ క్లైమ్డ్ బై ఇండియా కంట్రోల్డ్ బై చైనా, క్లైమ్డ్ బై ఇండియా. మనకి సమస్య ఇక్కడ ఇది వెస్టర్న్ సెక్టార్ అంటాం. ఇదంతా కూడా వెస్టర్న్ సెక్టార్, ఇదంతా వెస్టర్న్ సెక్టార్. ఇక్కడే తరచుగా మనకి గొడవలు అవుతూ ఉంటాయి. మొన్న కూడా ఇక్కడే అయింది, ముఖ్యంగా గాల్వాన్, దౌలత్ బేగ్ ఓల్డీ, మీకు అవన్నీ ప్రాంతాలు చెప్తాను. అలాగే ఇదంతా మిడిల్ సెక్టార్ అంటే నేపాల్కి దగ్గరలో ఉంటుంది మిడిల్ సెక్టార్. ఇదంతా కూడా ఈస్టర్న్ సెక్టార్ అంటే చైనాతో బార్డర్ని మనం 3 రకాలుగా డివైడ్ చేసాం. ఇదేమో మెక్మోహన్ బార్డర్, మెక్మోహన్ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఇది డిస్ప్యూటెడ్ టెరిటరీ అరుణాచల్ ప్రదేశ్ కూడా. ఇదేముంటుంది, కంట్రోల్డ్ బై ఇండియా బట్ క్లైమ్డ్ బై చైనా. మరి ఇది అక్షయ చిన్ కంట్రోల్డ్ బై చైనా బట్ క్లైమ్డ్ బై ఇండియా. ఈ రెండు రివర్స్లో ఉంటాయి. ఏది అరుణాచల్ ప్రదేశ్, అదే అక్షయ చిన్ అనమాట. ఈలోగా ఈ రెండే సమస్యలు ఉన్నాయనుకుంటే మధ్యలో మళ్ళీ నేపాల్ లిపు లేక్, ఇంతకుముందు ఒక వీడియో చేశాను మీకు, లిపు లేకు, కాలాపాని, ఈ రెండు కూడా ఈ ప్రాంతాలను మళ్ళా ఇది నేపాల్ని ప్రొవోక్ చేశారు. నేపాల్ కూడా కమ్యూనిస్ట్ కంట్రీ, ప్రొవోక్ చేసి ఇండియా మనకి తోలుతుందన్నమాట. అంటే ఈ విధంగా ఇటు నేపాల్ ద్వారా క్రియేట్ చేస్తున్న సమస్యలు, ఇటు తను క్రియేట్ చేస్తుంది సమస్యలు. ఇప్పుడు వెస్టర్న్ సెక్టర్, మిడిల్ సెక్టర్, ఈస్టర్న్ సెక్టర్లో ఏముంది, మెక్మోహన్ లైన్. ఇదేంటిది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇదంతా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చూడండి, అప్ టు మనకి ఉత్తరాఖండ్ వరకు ఉంటుంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అలాగే ఇదంతా మిడిల్ సెక్టర్, ఇదంతా ఈస్టర్న్ సెక్టర్, ఇదంతా మిడిల్ సెక్టార్ వస్తుంది అప్ టు సిక్కిం వరకు. ఇదంతా సిక్కిం నుంచి ఈస్టర్న్ సెక్టార్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్ తీసుకున్నాం, ఏ గొడవలు ఉన్నాయో చూద్దాం. మనకి చైనాకి ఈ వెస్టర్న్ సెక్టార్, దీంట్లో 1570 కిలోమీటర్స్. ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కాబట్టి వెస్టర్న్ సెక్టార్ అన్నాం. ఈ 1570 కిలోమీటర్స్. ఇది కారాకోరం టు దెమ్ చౌక్. ఇది కారాకోరం, ఈ అన్ని కారాకోరమే దెమ్ చౌక్ వరకు. ఈ దెమ్ చౌక్ అనేది ఒక లేహ్లో విలేజ్ ఉంటుంది, లేహ్ దగ్గర విలేజ్. ఎక్కువ ఘర్షణలు ఇక్కడే, మోర్ కాన్ఫ్లిక్ట్స్. మనకి చైనాకి మోర్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఘర్షణలు ఇక్కడే జరుగుతాయి అన్నమాట, తరచుగా ఘర్షణలు జరుగుతుంటాయి. సో దెమ్ చౌక్ అనేది ఒక విలేజ్ లేహ్ ప్రాంతంలో. లేహ్ బిలాంగ్స్ టు లడఖ్, యూటీ. ఇప్పుడు ఇక్కడ చూస్తే కారాకోరం టు దెమ్ చౌక్. అక్షయ చిన్ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. చూడండి ఎంత పెద్ద ఏరియా కోల్పోయామో. ఈ యుద్ధం వల్ల మనం ఎంత పెద్ద ఏరియా కోల్పోయాము. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. హైదరాబాదు 217 స్క్వేర్ కిలోమీటర్స్. ఇన్ని హైదరాబాదులు చూడండి ఎంత పెద్ద ఏరియా అక్షయ చిన్ అంటే. అంత ఏరియా కోల్పోయాం, 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది పార్ట్ ఆఫ్ లడఖ్, అందుకని ఇండియా మందని క్లెయిమ్ చేస్తుంది. అదేవిధంగా 62లో చైనా ఆక్యుపై చేసింది. 1950 నుంచి కన్నేసింది అక్షయ చిన్ మీద, కానీ 62లో యుద్ధం వల్ల అది దాన్ని ఆక్యుపై చేసింది. ఎప్పుడు ఆక్యుపై చేసింది అక్షయ చిన్ చైనా? 62లో. ఎంత ఏరియా? 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. దెమ్ చౌక్ ఎక్కడ ఉంది? లేహ్లో ఉంది. అదేంటి విలేజ్. ఎక్కువ ఇండియాకి చైనాకి ఘర్షణలు ఎక్కడ జరుగుతాయి? లేహ్ అనే ప్రాంతంలో. లీస్ట్ రైన్ఫాల్ ఏరియా కూడా అది, చాలా తక్కువ వర్షపాతం పడుతుంది అక్కడ. మన ఇండియాలో లీస్ట్ రైన్ఫాల్. లేహ్ తర్వాత జైసల్మేర్ అనమాట, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మిడిల్ సెక్టార్ 545 కిలోమీటర్స్. మిడిల్ సెక్టర్ 545 అంటే కారాకోరం నుంచి మనకి దెమ్ చౌక్ వరకు, దెమ్ చౌక్ టు నేపాల్ వరకు. మనకి దెమ్ చౌక్ అనేది చాలా కీలకము. ఆ తర్వాత నేపాల్ వరకు ఇంకా కీలకం, ఎందుకంటే ఇక్కడ పోంగాంగ్ లేక్ ఉంది, ఇది లడఖ్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇది లడఖ్. ఇక్కడే లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరు సైనికులు ఈ సరస్సు దగ్గర కొట్టుకున్నారు. ఇది 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. పాంగాంగ్ లేక్, ఇది తరచూ న్యూస్లోకి వస్తుందమ్మా. చైనా ఇండియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల చాలా ఇంపార్టెంట్. పాంగాంగ్ లేక్ 14,000 అడుగులు. ఇక్కడ లడఖ్, జమ్మూ కాశ్మీర్ ఇంతకుముందు అయితే, ఇప్పుడు లడఖ్. ఇది బార్డర్లో ఉంటుంది అనమాట. ఇక పాంగాంగ్ లేక్ ఇక్కడ మీరు చూడొచ్చు, లడఖ్లో బార్డర్లో ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ కొట్టుకున్నారు ఆల్రెడీ సైనికులు రాళ్లతోటి. ఇప్పుడు రాళ్ళు కాదు, కడ్డీలు, ఇనుప ఐరన్ రాడ్స్ పెట్టి కొట్టుకున్నారు, అందుకే చనిపోయారు అంతమంది. సో 14,000 ఫీట్. అలాగే గాల్వాన్ వ్యాలీ, మొన్న జరిగింది ఇక్కడే గాల్వాన్ వ్యాలీలోనే. ఈ గాల్వాన్ వ్యాలీ
ఎందుకంటే ఇక్కడ దౌలత్ బేగ్ ఓల్డీ ఉంది, ఇది స్ట్రాటజిక్ ప్లేస్ ఫర్ ఇండియా, మన క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే గాల్వాన్ వ్యాలీ, ఇదంతా గాల్వాన్ వ్యాలీలోకి వస్తుంది. షోక్ రివరు గాల్వాన్ వ్యాలీ. షోక్ రివర్ అంటే ఇండస్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట, ఇది ఇండస్ ఉపనది అనమాట. గాల్వాన్ వ్యాలీ, దౌలత్ బేగ్ ఓల్డ్, మరి చాలా స్ట్రాటజిక్ మనకి ఇది. సో ఇప్పుడు గొడవ ఎక్కడ జరిగింది? గాల్వాన్ వ్యాలీలో. ఇక్కడ అది కాన్ఫ్లిక్ట్ గాల్వాన్ వ్యాలీలో జరిగింది. ఓకే, 25 కిలోమీటర్స్ ఈస్టర్న్ సెక్టార్లోని మెక్మోహన్ ఉంది. మళ్ళీ మీకు ఓవరాల్గా చూపిస్తాను. అసాఫిలా, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అసలు 1962 వార్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది? వార్ అరుణాచల్ ప్రదేశ్ నుంచే స్టార్ట్ అయింది 1962లో, అంటే ఈస్టర్న్ సెక్టార్ నుంచి స్టార్ట్ అయింది వార్. అదేవిధంగా తవాంగ్, ఇది చాలా బుద్ధిస్ట్ ప్లేస్ అనమాట, చాలా పాపులర్ ప్లేస్. వార్ ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అయింది, అంటే తవాంగ్ అసాఫిలా ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఇది చాలా క్రూషియల్ కూడా. సో ఇది ఈస్టర్న్ సెక్టార్లో ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట వార్ 1962లో అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా క్రియేట్ చేస్తుంది న్యూసెన్స్ ఎవరు? చైనా. ఇవన్నీ కాంట్రవర్సీ ప్లేసెస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం మనం. వెస్టర్న్ సెక్టర్, మిడిల్ సెక్టర్, ఈస్టర్న్ సెక్టర్. ఇప్పుడు గాల్వాన్ వ్యాలీ మిడిల్ సెక్టార్లోకి వచ్చింది, మొన్న గొడవ జరిగింది అక్కడే. ఓకే, కారణాలు ఏంటి, మెయిన్ రీజన్స్ ఏంటి, ఈ ఇన్సిడెంట్ ఎందుకు చైనా ఎంత అగ్రెసివ్గా వెళ్తుంది? ఇంతకుముందు డోక్లాం ఇష్యూ, ట్రై జంక్షన్ అంటాం, అంటే ఇండియా, అదేవిధంగా మనకి ఇటు చైనా, అటు మనకి భూటాన్, 3 దేశాలు, నేపాల్తో సంబంధం లేదు. డోక్లాం ఇష్యూ చాలా 2 years నలిగింది, అప్పుడు అది ముగిసిపోతే మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. సో డోక్లాం ఇష్యూలో కూడా మనకి చైనాతోటి మన సైనికులు వాగ్వివాదానికి దిగిరారు. ట్రై జంక్షన్ అంటారు డోక్లాం ట్రై జంక్షన్. లిపు లేక్ కూడా ట్రై జంక్షనే, లిపు లేక్ ఆల్సో ట్రై జంక్షన్. చూడండి, అది నేపాల్, అదేవిధంగా చైనా, ఇండియా. ఇక్కడ డోక్లాము, భూటాను, ఇండియా, చైనా అనమాట. సో కాలాపాని, లిపు లేక్ అంటే కాలాపాని ఇష్యూ. కాలాపాని మీకు ఇంతకుముందు చెప్పాను, కాలాపాని ఇది నేపాల్, వాళ్ళ మ్యాప్లో రీసెంట్గా దీన్ని ఇన్సర్ట్ చేశారు. ఇది ట్రై జంక్షనే, ఇది ట్రై జంక్షనే. ఈ డోక్లాం ఇష్యూ ఎవరికి? ఇండియాకి, భూటాన్కి, చైనాకి, 3 దేశాలు. డోక్లాం, ఇండియా, భూటాన్, చైనా, 3 దేశాలు. మరి కాలాపాని చైనా, ఇండియా, నేపాల్. లాస్ట్కి ఆ హిమాలయ పుత్రిక పసుకునైన నేపాల్ని మన ఇండియా పైకి ఎగదోస్తుంది. దానికి ఏం తెలియడం లే. నేపాల్కి ఎంతో హెల్ప్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ చూస్తే రీజన్స్ ఏంటి అంటే, నెంబర్ 1 చైనాకి అగ్రెసివ్నెస్ రీజన్ దర్బోక్చు షోక్ రివర్. ఈ ప్రాంతాల్లో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తున్నాం, ముఖ్యంగా రోడ్లు వేస్తున్నాం. ఇది ఇండియా వేస్తుంది. ఇదంతా చూసి ఎప్పుడైతే రోడ్లు వేస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వస్తుందని చెప్పి మళ్ళా అక్షయ చీన్ ఆక్యుపై చేసుకుంటారు, మళ్ళీ మాకు చొచ్చుకుని వస్తారని చెప్పి భయం అనమాట. రెండోది లడక్ అని, జమ్మూ కాశ్మీర్ విడగొట్టి లడక్ యూటీ చేశారు. అప్పుడే ఇంటర్నేషనల్ ఫోరంలో చైనా వ్యతిరేకించింది లడక్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చైనాను దుమ్మెత్తిపోస్తుంది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు బాహాటంగానే చైనాను విమర్శిస్తున్నాడు, ఆస్ట్రేలియా విమర్శిస్తుంది, అన్ని దేశాలు, ఈవెన్ ఫ్రాన్స్, యూరోపియన్ కంట్రీస్ అని కూడా. దాన్ని డైవర్ట్ చేయాలా? లడక్ విషయంలో కోపంగా ఉంది, ఇక్కడ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తున్నాం, ఇంకా కోపంగా ఉంది. తర్వాత నేపాల్ను సపోర్ట్ చేస్తుంది. అది నేపాల్ ఇండైరెక్ట్గా మన మీదకి ఎప్పుడూ లేనిది నేపాల్ కూడా మనకు వ్యతిరేకంగా చేస్తుంది. ఇవి ముఖ్యమైన కారణాలు ఈ గొడవకి అనమాట. ఓకేనా? సో ఇది ఇండియాకి మనకి ఎప్పటి నుంచి ఈ వైరం వచ్చిందంటే 1959. అంతకుముందు 54 వరకు బాగుంది పంచశీల అగ్రిమెంట్, చౌవిన్లై, జైల్లై. 59లో ఈ దళైలామా వల్ల ఈ స్టార్ట్ అయింది. 62లో యుద్ధం జరిగింది, ఓడిపోయాం. అక్కడి నుంచి 75లో ఇంకా కక్ష పెంచుకుంది, సిక్కిం మన ఇండియాలో గెలిపేశాం. ఇక అక్కడి నుంచి అడపదడప జరుగుతూనే వస్తున్నాయి. సో ఈస్టర్న్ సెక్టార్లో మెక్మోహన్, వెస్టర్న్ సెక్టార్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, సో గాల్వాన్ వ్యాలీ మనకు చూస్తే మిడిల్ సెక్టార్లోకి వస్తుంది. మన జరిగింది కూడా అక్కడ పాంగాంగ్ లేక్, అది లడఖ్లో ఉంది. ఇవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాయి. ఓకే, ఈ దురదృష్టం ఏంటంటే ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్లో మనకి ఫస్ట్ ఏమో 2 soldiers కిల్డ్ అని చెప్పారు, తర్వాత మొత్తం 3 చనిపోయారని చెప్పారు. 2 soldiers, కల్నల్. ఈ కల్నల్ ఆయన బి సంతోష్ బాబు, సూర్యపేట్. వాళ్ళ ఫాదర్ ఎస్బీఐలో చేస్తారు. సో మంచి ఫ్యామిలీ. 1 month బ్యాకే
ఈయనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. బట్ కరోనా వల్ల వేరే బెటాలియన్ రాక 16 బెటాలియన్ బీహార్ రెజిమెంట్ అయింది. 16th బెటాలియన్ చూస్తే మనకి 16th బెటాలియన్ బీహార్ రెజిమెంట్, బీహార్ రెజిమెంట్, బీహార్ దాంట్లో అనమాట. హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది మనం అంత బ్యాకే. బట్ కరోనా వల్ల వేరే బెటాలియన్ పోవాలి, వీళ్ళు రావాలన్నమాట. సో ఈలోగా అన్ఫార్చునేట్ థింగ్ ఇలా జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గాల్వాన్ వ్యాలీ అని ఇచ్చారు చూడండి. మండే నైట్ ఇన్ ఈస్టర్న్ లడక్, గాల్వాన్ వ్యాలీ అని ఇచ్చారు ఇన్ ఈస్టర్న్ లడక్. ఓకే, తూర్పు లడఖ్లో, ఈస్టర్న్ లడక్ తూర్పు లడఖ్లో. సో అది బ్యాడ్ థింగ్. దేశభక్తుల ఫ్యామిలీ, తండ్రి కూడా దేశభక్తుడే, ఆయన కాలేకపోయాడు పాపం, సైన్యంలోకి వెళ్ళలేకపోయాడు, కొడుకుని పంపించాడు. సో వీరి మరణం పొందాడు. చక్కటి ఫ్యామిలీ పాపం. సో మన దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి కల్నల్ సంతోష్ బాబు, మన సూర్యాపేట జిల్లా తెలంగాణ వ్యక్తి. సో ఆయన కుటుంబానికి కూడా ఆ గాడ్ ఆ ధైర్యాన్ని ఇవ్వాలని, దేశభక్తి ఫ్యామిలీ పాపం వాళ్ళది, వాళ్ళ మదర్ కూడా ఎంతో చక్కగా మాట్లాడారు. ఓకే, సో ఇలాంటి ఎన్నో కుటుంబాల్లో మనకి చీకటి అలుముకుంది ఈ చైనా వల్ల, అగ్రెసివ్నెస్ వల్ల. ఇప్పటికైనా చైనా తీరు మారుతుందేమో చూడాలి. లెట్ us see వాట్ హ్యాపెన్స్, గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, సో ఈ రూపా ఐఏఎస్ అకాడమీ ఎన్నోసార్లు చెప్పాను మీకు, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇలాంటి టాపిక్స్ ఎన్నో కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.